పోలీసులు చాలా తెలివైనోళ్ళు. అలాంటి పోలీసులకే మస్కా కొట్టారు చంద్రబాబు గారని సెటైర్లు వేశారు పేరు నాని గారు. ఎన్నికల ముందు వాళ్ళకు తీయటి మాటలు చెప్పి ఇప్పుడు డ్యూటీ పేరుతో ఎర్రటి ఎండల్లో తిప్పుతున్నారని ఫైర్ అయ్యారు. నమస్కారం సార్, చెప్పండి. రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. వాళ్ళేం పాపం చేశారండి బాబు? బాగా తెలివితేటలు ఎక్కువ వీళ్ళకి. వసూలు చేయటానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు. ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. అవునవును. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే ఎలక్షన్ల ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ నేను చెప్తున్నా పోలీసులందరికీ పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. ఆ తర్వాత ఏడు జరిగింది సార్? పెళ్లి రోజు ఇస్తా అన్నాడు, భార్య పుట్టినరోజు సెలవిస్తా అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. మరి అవన్నీ అమలు అవుతున్నాయా ఇప్పుడు? వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు ఇంటికాడ పడుకుంటా ఖాళీ ఇవ్వట్లేదు. అయ్యో, ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధలని? పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోమనండి, వెంటనే సాల్వ్ చేసేస్తారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జీ ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా. మరి తన శాఖ కానప్పుడు ఆయన మాత్రం ఏడ్చేస్తాడు సార్ పాపం. చాలా గమ్మత్తైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్ లో. ఏంట గమ్మత్తైన చిత్రాలు? హోమ్ మినిస్టర్ గారు హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, మరి ఏడు చూస్తారు మేడం గారు. ఆవిడ విద్యాశాఖ, ఆ శాఖ, ఈ శాఖ చూస్తుంది. శాఖ చూడడానికి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు కదండి. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడడు, మరి ఆయన ఏడు చూస్తారు? ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. మరి పరిశ్రమల శాఖ మంత్రి ఏడు చేస్తాడు? పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడడు, ఆయన చూస్తాడు. ఆయన ఏమో మామూలుగా కర్నూలులో లాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడడు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే నిమ్మల రామానాయుడు గారే కదా, మరి ఆయన ఏ శాఖ చూస్తారండి? ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన. సైకిల్ తొక్కుతూ ఆయన ఎంత ఇంధనం పొదుపు చేస్తున్నారో తెలుసా సార్ మీకు? ఎవడి శాఖ ఆడు చూడడం సేపు పక్కోడి శాఖ చూస్తూ ఉంటారు. ఎవడికాడు మెంటలాస్ పట్ల ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. వాళ్ళ కాళ్ళు అండర్స్టాండింగ్ తో ఉన్నప్పుడు మనకి ఎందుకండి బాధ? వదిలేయండి.